నమస్తే. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలుగా ఒక సీనియర్ కాంగ్రెస్ నేత ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఆయన వద్దనే ఉన్నాం. ఆయననే బ్రహ్మయ్య అని అంటారు. బ్రహ్మయ్య అనే పేరు కాంగ్రెస్ పార్టీ గత కొన్నేళ్లుగా సేవలు అందించినప్పటికీ ఆ సేవను గుర్తించకుండా ఈరోజు తను అంటే మున్సిపల్ కార్పొరేటర్గా తను అంటే నిలబడడానికి బీఫామ్ ఇవ్వకపోవడంతో దానికి మనస్తాపానికి గురై ఈరోజు రాజీనామా చేయడం జరిగింది. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎందుకు మీరు రాజీనామా చేయాల్సి వచ్చింది? అసలు మిమ్మల్ని ఎందుకు గుర్తించలేదు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయన ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. కాంగ్రెస్ పార్టీల గతంలో సీనియర్స్ కానీ అందరు కూడా మనం చేసిన సేవలు కానీ మనం చేసిన కార్యక్రమాలు కానీ గత 95కి వెళ్ళి నేను ఉప సర్పంచ్గా చేయడం జరిగింది. తర్వాత సర్పంచ్గా చేయడం జరిగింది. కార్మిక నాయకునిగా 5 సంవత్సరాలు కొనసాగడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి చాలా రకాలుగా చాలా సేవలు చేయడం జరిగింది. సింగిల్ విండోలో కూడా ప్రాధాన్యత వహించి దాదాపు చాలా 5 లక్షలు పెట్టి సభ్యతలు చెప్పించి సింగిల్ విండోను కాంగ్రెస్ పార్టీ తరపుంటే నేను సింగిల్ విండోలో పోటీ చేయడం జరిగింది. మళ్ళీ తర్వాత కూడా సింగిల్ విండోలో కాంగ్రెస్గానే చేయడం వల్లింది. నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నన్ను పక్కన పెట్టడం జరిగింది. నాకు వచ్చిన అవకాశాలు కూడా దూరం చేయడం జరిగింది. వాళ్ళు కొన్ని ప్రత్యక్షంగా ఇది దాని మీద కక్షలు పట్టేసి నేను ఇప్పటికి కూడా నేను కాంగ్రెస్ పార్టీగానే చూసిండ్రు. అప్పుడు చూసిండ్రు, ఇప్పుడు చూసిండ్రు, టీఆర్ఎస్ వచ్చినాక చూసిండ్రు. మరి తర్వాత కూడా మనను కాంగ్రెస్గా ముద్ర పడించుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మరి కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు పాత కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు ఉబోదుల కొత్వాల్ కానీ మరి సీనియర్ చంద్రకుమార్ గౌడ్ కానీ సీనియర్ కార్యకర్తలు ఎవరు లేరు. అక్కడ పోతే అవమానకరంగా మరి ఒకవేళ బీఫామ్ మనకు ఇవ్వకున్నా మా భార్య ఇక్కడ నుండి 19 వరకు వెళ్ళి మా సతీమణి పోటీ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు నిర్లక్ష్యంగా మాట్లాడడం, మన అక్కడ పోతే వినోద్ కుమార్ అనే వ్యక్తి మీరు చాలా నిర్లక్ష్యంగా మాట్లాడడం, మీరు ఎందుకు ఏదైనా బిజినెస్ చేసుకోరాదా, ఎందుకు మీకు టికెట్ అని మాట్లాడడం, ఆఫీస్లో మాట్లాడడం జరిగింది వినోద్ కుమార్. మరి దాన్ని చూసి పక్కలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ అమరేందర్ కానీ చంద్రకుమార్ కానీ అక్కడ చాలామంది విన్నారు ఈ విషయాన్ని, ఈ మాటను విన్నారు. మరి ఎందుకు ఒకవేళ మాకు బీఫామ్ ఇవ్వకుంటే మరి పిలిచి నచ్చజెప్పడము, వాళ్ళకి ఇస్తున్నామని చెప్పి మాట్లాడడము, సమన్వయం కూర్చోబెట్టి అరే మీరు సీనియర్ కార్యకర్తవు ఈమెను గెలిపిండి వాళ్ళని వాళ్ళని గెలిపిండి అని. గతంలో కూడా తిరుమల వెంకటేష్ అని తిరుమల రోజా ఆమెను కూడా ఇది చేస్తే ప్రాధాన్యత వస్తే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నన్ను పిలిచి అడిగితే ఇది ఒకసారి అన్న వాళ్ళని గెలిపిండి అని చెప్తే కంపల్సరీ ఆమెను వాళ్ళకు మనం ప్రోత్సహించడం మా గ్రామం తరపు నుండి పిలిచి మరి వాళ్ళని గెలిపించడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఉన్న ఒక పర్యాయము గంజి ఆంజనేయులు ఇక్కడ మా వార్డుకు వచ్చి ఇది చేస్తే ఆయన కూడా మనం ప్రాధాన్యత ఇచ్చి గెలిపించడం జరిగింది. మరి ఇక్కడ పెద్దరికానికి కానీ నాకున్న రాజకీయ అనుభవానికి కానీ ఎవరు కూడా సరైన గుర్తింపు ఇవ్వడం జరుగుతలేదు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు అక్కడ లేరు. అందులో లోకల్ వాళ్ళు కూడా ఎవరు కారు. ఇక స్థానికుడు ఎమ్మెల్యే కూడా స్థానికుడు కాడు కాబట్టి ఎవరిని గుర్తించలేడు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కొంతమంది అక్కడ ఆయన క్యాంపస్లో కొంతమంది జమ అయిపోయి వాళ్ళు మాట్లాడుకొని కులాల పేరు మీద రెచ్చగొట్టుకుంటూ మరి కులాలు తక్కువ ఉన్నాయి అనుకోవడము, వీళ్ళ కులం ఎక్కువ ఉంది అనుకోవడం, అప్పటిదప్పుడే మాట్లాడుకొని అక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులే కులాల పరంగా మళ్ళీ ఇక్కడ ఈ నెంబడి పదము వేరే ఏం మారిందంటే శ్రీనివాస్ గౌడు తీసేసి శ్రీనివాస్ రెడ్డి వచ్చిండు అంతే. సేమ్ యథావిధి ఉంది. ఈయన 7వ గ్యారెంటీ అంటాడు. ఆ 7వ గ్యారెంటీ మొత్తం పోయింది. అందరి మీద కేసులు చేపించడం, రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం, ఎవరిని కూడా ఆఫీస్కి వస్తే సరైన రెస్పాన్స్ ఇవ్వకపోవడం. మరి మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నామంటే ఆయన ముఖం ఎక్కడో మాట్లాడుతుంటాడు. ఆయన మొన్న బీఫామ్ దాని గురించి కూడా లాస్ట్ మూమెంట్లో కూడా నాకేం చెప్పకుండా 3 గంటలకు మీరు ఆఫీస్ కాడికి రండి అని చెప్పిండ్రు. ఆఫీస్ కాడికి వస్తే అని చెప్పి సంజీవ్ మురా డీసీసీ అధ్యక్షుడు ఉన్నాడంటే ఆయన ఒక బీసీ నాయకునిగా ఇచ్చారు కానీ ఆయనకు ఎలాంటి పవర్స్ లేవు. ఆయనను బీసీగా కాబట్టి ఆయన నిర్లక్ష్యం చేస్తున్నారు పూరా. ఆయనకు ఒకరికి బీఫామ్ ఇచ్చేది కానీ కాంగ్రెస్ పార్టీని గుర్తించేది కానీ అట్లాంటివి ఏది కూడా ఆయనకు పవర్స్ లేవు అన్నదానికి స్పష్టంగా ఆయనే చెప్పడం జరిగింది. తక్షణ కర్తవ్యం ఏంటి మీది? మేము ఇప్పుడు వీళ్ళు ప్రత్యేకంగా ఒక రెడ్డి ఉండడం వలన, ఎమ్మెల్యే ఉండడం వలన మరి ఇక బీసీలను నిర్లక్ష్యం చేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళని కూడా కొంతమందిని రెడ్డిలతోన వేరే కులాల మీద డామినేట్ చేయించుకుంటూ పోలీసుకి కేసులు పెట్టుకుంటూ కబ్జాలు పెట్టుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. బీసీ నాయకునిగా నేను ముందుకు వెళ్తాను.
అందరిని బీసీలను చైతన్యపరుస్తాను. బీసీలకు ఎక్కడెక్కడ అయితే వాళ్ళ స్ట్రెంత్ను బట్టి ఉన్నతోన బీసీ నాయకులను పార్టీలకు అతీతంగా వాళ్ళని గెలిపినికే నా వంతు కృషి చేస్తాను. ఇప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులు మామూలుగా ఓ పిఏ భరత్ అని ఉన్నాడు. ఆయన వాళ్ళ ఏరియాలో ఆయన టికెట్ పిఏ కలిగిండు. మరి ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు కానీ ఇంకోరు కూడా ఇప్పుడు మారపల్లి సురేందర్ రెడ్డి ఉన్నాడు. బండమీనపల్లి గల కుర్మయ్య అనే వ్యక్తి దాదాపు ఆయన ఒక 40 ఏళ్ళ చరిత్ర ఉంది రాజకీయంగా. ఆయన కొడుకు నిలబడ్డాడు అక్కడ. ఆయన కాంగ్రెస్ పార్టీ అంటే బండమీనపల్లి కుర్మయ్య కానీ, ఏనుగొండ నారాయణ కానీ, బోయపల్లి రఘునాథ్ కానీ వీళ్ళకు చరిత్ర ఉంది. దాదాపు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల చరిత్ర ఉంది. వాళ్ళు రాజకీయంగా సర్పంచులుగా ఉన్నాడు. మరి ఇప్పుడు వాళ్ళని వదిలేసి ఏం చేసిండ్రంటే ఇప్పుడు వచ్చిన నాయకులకు పిలిచి అక్కడ టికెట్లు ఇవ్వడము, అప్పటిదప్పుడే లైట్లు వేయడము, అప్పటిదప్పుడే ఎలాంటి కోడ్ లేకుండా, ఎలాంటి కోడ్ ఉన్నా కూడా అక్కడ పనిచేయవు. విచ్చలవిడిగా డబ్బులు పెట్టడము, బీసీల మీద ఎలాంటి వాళ్ళను ఒత్తిడి తీసుకురావడము. సుభాష్ అనే ఒక క్యాండిడేట్ అక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఆయన బండమీనపల్లి కుర్మయ్య గారి కుమారుడు. మరి గుర్తిస్తే కాంగ్రెస్ పార్టీ అట్లుంటలను గుర్తించేది ఉండే. అట్లుంటలను వదిలేసి ఈ పూటకు వచ్చి మరి బీసీల మీద రేపు మేజర్గా బీసీ ఉంటుంది కాబట్టి మరి మేము డిప్యూటీ మేజర్ కావాలన్న ఉద్దేశంతోన బాగా డామినేట్ చేసి మరి ఎవరినో మనలాంటి వాళ్ళు కాకుండా నామకవసే ఎవరినైనా ఒకరిని పెట్టి, మహిళ వచ్చింది రిజర్వేషన్ కానీ పెట్టి మేము డిప్యూటీ మేజర్ రమ్మని చెప్పి అందరూ చెప్పుకుంటున్నారు ఈరోజు. మరి 40 ఏళ్ళ చరిత్ర, 40 ఏళ్ళ ఇంప్లిమెంట్ చేసిన రాజేందర్ రెడ్డి గారు పోటీ చేయడం జరిగింది. కారణం ఆయన డిప్యూటీ మేజర్ ఆశించే చేస్తున్నా అని చెప్పి మీడియా కూడా తమ ద్వారా తెలియజేయడం జరిగింది. మరి ప్రభాకర్ అని బండ్లకేరికి వెళ్ళి ఒక బీసీ నాయకుడు, ఉద్యమ నాయకుడు, ఆయన జైలుకు పోయడము, తెలంగాణ మూవ్మెంట్లో జైలుకు పోవడం జరిగింది. మరి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసిండు, స్వచ్ఛందంగా సేవలు చేసిండు. మరి ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాడు. మరి ఆయనకు సపోర్ట్ చేస్తలేదు ప్రభుత్వం. మరి ఒక రెడ్డి కాబట్టి రాజేందర్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు. ఆయన చేసుకోమని చెప్పిండ్రు, ఇది చేయమని చెప్పిండ్రు. ఈయనను అడిగితే ఈయన సీమ కూడా హాని చేయని వ్యక్తి. బీఫామ్ల ప్రక్రియ సక్రమంగా జరిగింది అనుకుంటున్నారా? టికెట్లు ఇవ్వడంలో చేయడంలో బీఫామ్లు అనేది సక్రమంగా జరగలేదు. ఎవరిని కూడా ఈ డేట్ వరకు, నిన్నటి వరకు కూడా ఎవరికి బీఫామ్ లేకుండా చాలా ఇబ్బంది పెట్టిండ్రు. ఇప్పుడు 36లో ఉన్నది మోనపకుటల, అక్కడ ఎవరినో అనామకం తీసుకొచ్చి ఇచ్చారు. గోవిందని చాలా సీనియర్ నాయకుడు కాంగ్రెస్, ఆయనకి ఇచ్చిపెట్టేసి ఈయనకు తీసుకొచ్చి ఇచ్చేసారు. మరి బీఫామ్ ఎవరో శేఖర్ అనే వ్యక్తిని తీసుకొచ్చారు. నాకు కూడా మోనపకుటకు 30 ఏళ్ళ అనుబంధం ఉంది. మరి అటువంటి వాళ్ళని తీసుకోకుండా కొత్త నాయకులను తీసుకొచ్చి బీఫామ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇక్కడున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఒక సీనియర్ నేతను దూరం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇక్కడ తను ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడున్న ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించినప్పటికీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాని వ్యక్తి ఈరోజు మహబూబ్ నగర్లో శాసనసభ్యులుగా గెలుపొందడము, ఆ రెడ్డి అనే ఒకే ఒక దాంతోనే బీసీలకు అన్యాయం జరుగుతుందన్నట్టు కూడా బ్రహ్మయ్య తన ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. మహబూబ్ నగర్ నుంచి మన తొలి వెలుగు కోసం మీ మధు.